ఓకే సార్. అండ్ పిల్లల్లో కామెర్లు ఉంటే సన్‌లైట్‌కి అంటే సూర్యకాంతిని చూపించాలి అంటారు. మంచిదే అంటారా అది? కరెక్టే అంటారా? పిల్లర్లలో జాండీస్ అందరికీ కామన్ అండి. హ్మ్. జాండీస్ లేకపోతే మాకు టెన్షన్ రావాలి. బేబీస్‌కి జాండీస్ లేకపోతే. సో, అందరికీ ఓకే. కామన్. ఓకే. కొంతమందికి ట్రీట్మెంట్ అవసరం పడతది. హ్మ్. ట్రీట్మెంట్ అవసరం పడ్డ వాళ్ళకు మేము జాండీస్ మానిటర్ చేసి, అవసరం పడ్డ వాళ్ళకు బ్లడ్ టెస్ట్ చేసి, అవసరం పడ్డ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. హ్మ్. ట్రీట్మెంట్ అలా ఒక్కటే స్పెషల్ లైట్ థెరపీ ఉంటది. దాన్ని ఫోటోథెరపీ అంటాం బేబీస్‌కి. హ్మ్. బేబీ మదర్ దగ్గర ఉంటే మదర్ దగ్గర పెట్టొచ్చు. ఎన్ఐసీయూలో ఉంటే ఎన్ఐసీయూలో పెట్టొచ్చు. స్పెషల్ లైట్ పైనుంచి వస్తది. హ్మ్. బట్ సూర్యకాంతులు సన్‌లైట్ ఎప్పుడు జాండీస్‌కు పనిచేయదు. ఓకే. దేర్ ఈస్ నో రోల్ ఎట్ ఆల్. సూర్యకాంతులు జాండీస్‌కు సంబంధం లేదు. అంటే మన పూర్వీకులు మాత్రం అలాగే అంటారు. చేస్తామని అంటారు అంటారు. కదా! జాండీస్‌కి అయితే హెల్ప్ కాదు. 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 అంటే ఒక మేము మిత్ అంటారు. మిత్. మేము కూడా చాలా మందికి ఎవ్రీడే పేరెంట్స్‌తో మాట్లాడుతూ ఉంటాం. హ్మ్. వాళ్ళు అడుగుతారు ఇదే క్వెషన్. హ్మ్. బట్ రిలేషనే లేదు అస్సలు. అసలు. ఓకే. అంటే సూర్యకాంతి అసలు 0% అంటారిక జీరో. పిల్లలకి. నో రిలేషన్. అంటే డి విటమిన్ అది ఓకే. యెస్. జాండీస్ పర్స్పెక్టివ్‌లో రిలేషనే లేదు. ఓకే. అసలు ఎందుకు మీరిప్పుడు అన్నారు జాండీస్ లేకపోతే మేము భయపడాలి అని. ఎందుకంటారు? ఇప్పుడు న్యూ బార్న్ బేబీస్‌లో జాండీస్ ఎందుకు వస్తదంటే, వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు లంగ్స్ పనిచేయవ్వాలి. సో, వాళ్ళకి రెడ్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. హుహు. ఆ ఇండైరెక్ట్ ఆక్సిజన్ సప్లై తల్లి నుంచి వస్తది కాబట్టి రెడ్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఇండైరెక్ట్ ఆక్సిజన్ సప్లైని కోప్ కావడానికి దేవుడు వాళ్ళకి రెడ్ సెల్స్ ఎక్కువ ఇస్తాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళంతట వాళ్ళు బ్రీత్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అన్ని రెడ్ సెల్స్ అవసరం లేదు. ఆ ఎక్సెస్ రెడ్ సెల్స్ అన్ని చచ్చిపోతాయి. చచ్చిపోయే ప్రతి రెడ్ సెల్ జాండీస్ అనే బై ప్రోడక్ట్ ని బ్లడ్ లో వదులుకుంటా పోతుంది. దట్ ఈస్ జాండీస్. నెంబర్ 2 రీజన్ ఫస్ట్ 1 వీక్ లివర్ మెచ్యూరిటీ సరిగా ఉండదు. ఇప్పుడు మన జాండీస్ అయినా బేబీ జాండీస్ అయినా లివర్ మెయిన్ ఆర్గన్ కంట్రోల్ చేసేది మన జాండీస్ ని. మెచ్యూరిటీ లివర్ సరిగా ఉండదు కాబట్టి ఫస్ట్ 1 వీక్ జాండీస్ కొంచెం ఉండటానికి ఛాన్స్ ఉంది. ఓకే. సో జాండీస్ లేకపోతే మేము ఎందుకు టెన్షన్ పడాలంటే అంటే బేబీకి రెడ్ సెల్స్ సరిగా లేవు అన్నట్టు. అంటే ఓకే. అప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఒకవేళ సరిగ్గా లేకపోతే? దానికి ఇన్వెస్టిగేట్ చేస్తామండి. బ్లడ్ టెస్ట్‌లు అన్ని చేసి అసలు దానికి మెనీ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్లడ్ ఎందుకు తక్కువ ఉంటుంది బేబీస్‌కి అది మెనీ రీజన్స్ ఉన్నాయి. ఏ రీజన్ మనకి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే తెలుస్తది. మనం ఆ రూట్‌లో వెళ్ళిపోతాం. ఓకే. సార్ ఇప్పుడు సాటిల్ రిఫ్లెక్స్ అని చెప్పేసి అంటారు. అది ఏంటి సార్ అసలు దాని? స్టాటిల్ రిఫ్లెక్స్ అండి. అంటే నార్మల్‌గా బేబీ క్వైట్‌గా ఉన్న బేబీ సడన్‌గా నాయిస్ వస్తే వాళ్ళు కాళ్ళు చేతులు ఇలా సడన్‌గా అంటారు. కదులుతారు సడన్‌గా. టక్కున భయపడ్డట్టు అంటారు. దట్ ఈస్ స్టాటిల్ రిఫ్లెక్స్. ఓకే. సడన్‌గా నాయిస్ వచ్చినా అంటారు. వాళ్ళు క్వైట్‌గా ఉన్నప్పుడు మనం సడన్‌గా బేబీస్‌ని మూవ్ చేసినా వాళ్ళు కాళ్ళు చేతులు అలా సడన్‌గా ఉలిక్కి పడ్డట్టు ఫ్యూ సెకండ్స్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ స్టాటిల్ రిఫ్లెక్స్. అది నథింగ్ మెడికల్ ప్రాబ్లం కాదు. అది నార్మల్. ఓకే. అంటే ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్‌కి మీరు చెప్పినట్టుగా అవి కామెర్లు అవి ఉంటాయి అన్నారు. ఇంకా ఎలాంటి అయినా ఇంకా డిఫికల్టీస్ ఏమైనా ఉన్న బేబీస్ ఏమైనా ఉండేనా మీ కేసెస్‌లో? ఇప్పుడు ప్రాబ్లం బేబీస్ ఉంటారు. నిజమైన ప్రాబ్లం ఉన్న బేబీస్ ఉంటారు. వాళ్ళకి ఎన్ఐసీయూ ట్రీట్మెంట్ ఇస్తాం. ఎన్ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. కొంతమంది ప్రాబ్లమ్స్ ఉన్న మదర్ దగ్గర ఉండి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లైక్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా ఎన్ఐసీయూలో పెట్టాలి. మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటే మదర్ దగ్గర ఉండి యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. జాండీస్ ఉంటే మదర్ దగ్గర ఉండి యాంటీబయాటిక్ ఇవ్వచ్చు. జాండీస్ ఉంటే మదర్ దగ్గర ఉండి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ప్రాబ్లం లాగా కనబడితే కానీ దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బార్న్ ర్యాష్ అంటాము. ఎర్ర చుక్కలు రెడ్ స్పాట్స్ బాడీ మీద వస్తాయి 3 to 5 days ఆఫ్ న్యూ బార్న్ బేబీకి. దాంతట అదే పోతుంది. దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. చూడటానికి భయంకరంగా కనపడుతుంది ఒక్కోసారి, బట్ ట్రీట్మెంట్ అవసరం లేదు. కొంతమందికి వైట్ చుక్కలు ఫోర్ హెడ్ మీద వస్తాయి బేబీస్కి. అది నార్మల్. ఫస్ట్ 1 month స్కిన్ మెచ్యూర్ అయిన కొద్దీ అది ఆ వైట్ స్పాట్స్ పోతాయి. కొంతమందికి రెడ్ స్పాట్స్ కళ్ళల్లో వస్తాయి. డెలివరీ టైంలో ఒక్కోసారి బ్లీడింగ్ ఈ వైట్ పార్ట్ ఆఫ్ ద ఐలో బ్లీడ్ రావచ్చు. అది కూడా పోతుంది. అండ్ కొంతమంది బేబీస్కి గర్ల్ బేబీస్కి ఎస్పెషలీ వెజైనా నుంచి బ్లడ్ రావచ్చు. అది నార్మల్. అది మదర్ నుంచి హార్మోన్స్ సడన్ గా విడ్రా అవుతాయి కాబట్టి బ్లీడింగ్ రావచ్చు. అది అగైన్ 3 to 5 days లో సెటిల్ అవుతుంది. గర్ల్ బేబీస్ తీసుకుంటే వెజైనా నుంచి వైట్ డిశ్చార్జ్ గ్రే డిశ్చార్జ్ రావచ్చు. అది నార్మల్. ఎస్ అది కూడా ఫ్యూ డేస్ లో సెట్ అయిపోతుంది. ఇవన్నీ మదర్ హార్మోన్స్ సడన్ గా కట్ అయిపోతాయి కాబట్టి బ్లీడింగ్ కానీ మ్యూకస్ డిశ్చార్జ్ కానీ గర్ల్ బేబీస్ కి వస్తాయి. అంటే నార్మల్. అది అంటే తెలియని వాళ్ళు భయపడిపోతారు. అయ్యో ఇప్పుడే ఇలా అవుతుంది ఏంటి అని. అది నార్మల్. అప్పుడప్పుడు పేరెంట్స్ తీసుకొని వస్తారు బేబీకి బ్లీడింగ్ వస్తుందని. అది నార్మల్. అది వాళ్ళకి రీఅష్యూర్ చేసి ఎగ్జామిన్ చేసి అంత బాగుంటే రీఅష్యూర్ చేసి పంపుతాం.
ఓకే సార్. ఇప్పుడు నియోటల్ నిమోనియా అంటున్నారు, అంటే నాకు ఒక ఫ్రెండ్ పంపించింది. నియోటల్ నిమోనియా అంటే ఏంటి? నియోనేటల్ న్యూమోనియా, అదర్వైజ్ మేము కంజెనిటల్ న్యూమోనియా అంటాం. ఓకే. నియోనేటల్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు బేబీస్ ఫస్ట్ 28 days ఆఫ్ లైఫ్ ని నియోనేటల్ బేబీస్ అంటాం మేము. సో వాళ్ళ దాంట్లో న్యూమోనియా వస్తే నియోనేటల్ న్యూమోనియా. జనరల్ గా పుట్టినప్పుడు కొంతమంది బేబీస్ కి చూస్తాం న్యూమోనియాతో పుడతారు వాళ్ళు, అంటే బ్రీత్ న్యూమోనియా పుట్టంగానే న్యూమోనియా అని తెలియదు, ఇన్వెస్టిగేట్ చేస్తే న్యూమోనియా ఉంది అని తెలుస్తుంది. పుట్టంగానే వాళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తో పుడతారు. ఎందుకు కొంతమందికి న్యూమోనియా వస్తుంది? ఇప్పుడు ఉమ్ము నీరు అంటాం కదా, ఉమ్ము నీరు లీక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ద గ్యాప్ మోర్, వి కాల్ ఇట్ as prolonged rupture of membranes. అంటే ఉమ్ము నీరుకి డెలివరీకి టైం గ్యాప్ ఎక్కువ ఉంటే, ఉమ్ము నీరు పోవడానికి డెలివరీకి గ్యాప్ ఎక్కువ ఉంటే బేబీకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ మదర్కు ఫీవర్ వస్తే బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మదర్కు ఫీవర్ అంటే మదర్కి ఇన్ఫెక్షన్ ఉన్నట్టే కదా ఎక్కడో అక్కడ, సో బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ప్లాసెంటా ఇన్ఫెక్షన్, కోరియోఅమ్నైటిస్ అంటాము, అది ఉంటే బేబీకి న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బేబీకి ఒకవేళ న్యూమోనియా కడుపులో ఉన్నప్పుడు సోకితే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఆక్సిజన్ అవసరం పడుతుంది. వాళ్ళకి ఎన్ఐసి తీసుకుపోయి ఆక్సిజన్ అవసరం పడ్డ వాళ్ళకి ఆక్సిజన్, లేకపోతే కొంతమందికి సిపాప్ అవసరం పడుతుంది, కొంతమందికి వెంటిలేటర్ అవసరం పడుతుంది. దెన్ యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఓన్లీ కంజెనిటల్ న్యూమోనియా అయితే మనకి 2 to 3 days లో వాళ్ళు రికవర్ అవుతారు. దెన్ సపోర్ట్ అని, బ్రీతింగ్ సపోర్ట్ అని వీన్ ఆఫ్ చేసి తీసేస్తాం లాస్ట్ కి. అంటే క్యూర్ అవుతుంది. ఎస్ క్యూర్ అవుతుంది, క్యూర్ అవుతుంది. ఇప్పుడు యాజ్ యూ స్పీక్ ఇప్పుడు యూనిట్ లో మా మెడికవర్ ఈ ఎన్ఐసియులో ఒక బేబీ న్యూమోనియాతో ఉన్నాడు, గెటింగ్ బెటర్. ఓకే, అంటే న్యూ బోర్న్ బేబీస్ కి ఏ రిస్క్ ఉన్నా దాన్ని క్లియర్ చేయొచ్చు అంటారు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. ఎస్, ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పాను మాది level 4 యూనిట్ అని. అంటే మేము న్యూ బోర్న్ బేబీస్ హార్ట్ సర్జరీస్ కూడా ఈ బిల్డింగ్ లో చేస్తాం. మాకంత సర్జన్, కార్డియాక్ సర్జన్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు, పీడియాట్రిక్ సర్జన్ ఉన్నారు, అండ్ మా ఎన్ఐసియు టీమ్ టోటల్ 15 డాక్టర్స్, నర్సెస్, మాకు మంచి సపోర్ట్ ఉంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అలాగనే ఉంది. సో ఏది వచ్చినా మేము మేనేజ్ చేస్తాం. కానీ అందరికీ 100% సర్వైవల్ రేట్ అలా చెప్పడం కష్టము, ఎస్పెషలీ ప్రీటర్మ్ బేబీస్. మాకు ఇప్పుడు మా యూనిట్లో ఇక్కడ 24 weeks నుంచి మేము చూసుకుంటాం. అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ 40 weeks అని చెప్పాను కదా, 24 weeks అంటే 16 weeks ఎర్లీ పుట్టిన బేబీస్, అంటే 4 నెలలు అర్లీగా పుట్టిన బేబీస్ నుంచి మేము చూసుకుంటాం. వాళ్ళ బర్త్ వెయిట్ మీకు ఇంతకుముందే చెప్పినట్టు 3 is average. 24 weeks 500 grams బర్త్ వెయిట్ ఉంటుంది. సో అటువంటి బేబీస్ని చూసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీము మాకు ఇక్కడ ఉంది మెడికవర్ హాస్పిటల్లో. ఓకే, అంత తక్కువ వెయిట్ తో అంటే ఎలా సర్వైవల్ అవుతారా చిన్న బేబీస్? ఎస్, 24 weeks పుట్టిన వాళ్ళు వాళ్ళ సర్వైవల్ రేట్ 60% అండి. అంటే 100 మంది అలా మేము చూస్తే 40 మందిని సేవ్ చేయలేము, 50 to 60% బతుకుతారు. దాంట్లో కొంతమందికి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ టచ్ వుడ్ ఇక్కడ మా హాస్పిటల్లో ఫస్ట్ బేబీ ఇప్పుడు 3.5 years old, 24 week 500 gram baby. She is completely almost normal now. She is going to school. Okay. అలా చాలా మంది ఇంటికి పోయారు. 600 grams 700 gram babies, they are fine. అంటే ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్ కి అంటే ఫ్యూచర్ లో గానీ అంటే మొత్తానికి లైఫ్ లాంగ్ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయంటారా, లేకపోతే తగ్గిపోయేవే ఉంటాయంటారా? కొంతమందికి లైఫ్ లాంగ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు తక్కువ జెస్టేషన్ 24 weeks 25 weeks 26 weeks తక్కువ జెస్టేషన్లో పుట్టిన వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రఫ్గా చూసుకుంటే మనము ఇప్పుడు 100 మంది అటువంటి వాళ్ళు సర్వైవ్ అయితే 20 to 30% బేబీస్కి ప్రాబ్లం ఉండొచ్చు 24, 25, 26 weeksలో. 20 to 30% ప్రాబ్లమ్స్ ఎటువంటి ఉండొచ్చు? కొంతమంది కాలు సరిగా పనిచేయకపోవచ్చు, కొంతమందికి విజన్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి హియరింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి వాళ్ళు సరిగా మాట్లాడకపోవచ్చు, డిలే ఇన్ వాకింగ్. సో డిలేడ్ మైల్ స్టోన్స్ అంటాం వాళ్ళని. సో 20 to 30% ఉంటుంది. లక్కీగా మేము డీల్ చేసిన బేబీస్ ఈ 5 years లో ఇన్ మై మెడికవర్ జర్నీ ఇప్పటి వరకు ఎవరికి ఏం కాంప్లికేషన్ రాలేదు. సూపర్, దేవుని దయ వల్ల. అంతే, హోప్ ఇంకా ముందు కూడా అలాంటి రావద్దు. అండ్ సార్ ఇప్పుడు మదర్కి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే, ఇప్పుడు ఇంతకు ముందు అంటే HIV అంటుండే, తర్వాత ఇంకా వేరే కారణాలు ఏవైనా ఉన్నా, టీబీ,
బేబీకి కూడా వచ్చే ఉంటుందా ఛాన్సెస్? ఉంటదండి. ఇప్పుడు హెచ్ఐవి ఫర్ ఎగ్జాంపుల్ మనము హెచ్ఐవి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంతకు ముందేమో సోషల్ స్టిగ్మా ఉండే, సోషల్ ట్యాబు ఉండే. ఇప్పుడు ఏం లేదు. మనం నార్మల్గా వాళ్ళని చూస్తున్నాం, నార్మల్గా ఇప్పుడు సెక్షన్స్, నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి. సో బేబీ మదర్ నుంచి బేబీకి హెచ్ఐవి పోయే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు 15 to 20%, 30% దాకా పోతుండే. ఇప్పుడు మనం అన్ని యాక్షన్స్ తీసుకుంటున్నాము. ఏఆర్టీ సెంటర్స్ వచ్చినాయి, వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు వాళ్ళని. ఆ 20-30% రేట్ని, ఇన్ఫెక్షన్ రేట్ టు ద బేబీని ఇప్పుడు 2%కు తగ్గించారు. ఆల్ ఇంటర్వెన్షన్స్ సరిగా మదర్స్ మెడికేషన్స్ తీసుకొని, మనం డెలివరీ అప్పుడు సరిగా తగు జాగ్రత్తలు తీసుకొని, తర్వాత బేబీకి ఇమీడియట్గా మేము వితిన్ 4 hours బేబీకి మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే less than 2%. వాట్ ఇట్ వాజ్ 30% వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్. అన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటే less than 2%. ఒక్కోసారి అయితే 0. మదర్ CD4 కౌంట్ అంటాం, మదర్కి చేస్తారు. ఆ లెవెల్ బాగుండి వైరల్ లోడ్ 0 ఉంటే బేబీకి వచ్చే ఛాన్స్ 0. ఒకవేళ అంటే బేబీ తల్లి నుంచి బేబీకి హెచ్ఐవి వచ్చింది అనుకోండి, అది లైఫ్ లాంగ్ ఉంటుందంట? లైఫ్ లాంగ్ ఉంటుంది. అది మనము ఏఆర్టీ సెంటర్స్కి పంపి వాళ్ళతో ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. పుట్టిన తర్వాత ఎలాగో వాళ్ళు ఏఆర్టీ సెంటర్తో కాంటాక్ట్లో ఉంటారు, మేము కూడా ఫాలో అప్ చేస్తాము. వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేస్తాం. 18 months వరకు వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తాం. తర్వాత వాళ్ళు అంటే దాన్ని మెయింటైన్ చేయాల్సిందే. అంటే వెరీ రేర్ అండి. ఇప్పుడు ఈ కాలంలో మదర్ నుంచి బేబీకి వచ్చేది హెచ్ఐవి మన దేశంలో, మన తెలుగు స్టేట్స్లో ఇట్స్ వెరీ రేర్.